జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టాడు. అమరావతికి నేను పూర్తిగా వ్యతిరేకం అని చెప్పాడు. మేము మావిగన్ మీదనే నిలబడతాం అని ప్రకటించాడు. ఈసారి ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అనే ఇష్యూ మీదనే జరుగుతాయి అని చెప్పాడు. వైఎస్ఆర్సీపీ ఫర్ మావిగన్, చంద్రబాబు నాయుడు ఫర్ అమరావతి. దీన్ని ఎలక్షన్ ఇష్యూ కింద చేస్తాం అని కూడా చెప్పాడు. మేనిఫెస్టోలో కూడా పెడతాం అన్నాడు. జనం ఎట్లా ఓట్లు వేస్తారో చూద్దాం అన్నాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలోనే విందాం. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. సో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి నసుగుడు లేకుండా చెప్పారు. అందుకు ఖచ్చితంగా ఆయన అభినందించాలి. డొంక తిరుగుడు వ్యవహారం అనేది లేకుండా తన మనసులో ఉన్న మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు ఆయన. ఏమీ దాచుకోవాలా. అంటే అధికారంలోకి వస్తే అమరావతిని సమూలంగా నిర్మూలిస్తాను, రాజధాని వ్యవహారాన్ని మళ్ళీ మొదటకు తీసుకొస్తాను, మావిగన్ పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో ఈ రాజధాని ఇష్యూని మాత్రం రావణ కాష్టంలాగా మండేలాగా చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన మనసులో మాట చెప్పాడు. ఆ రకంగా ఆయన తన వైఖరిని బల్లగుద్ది చెప్పాడు. ఇప్పటికి తెలుసుకోవాల్సింది ఆంధ్ర ప్రజలు, రాజధాని అంశం అనేది ఇక ముగిసిన అధ్యాయం అని అనుకుంటారా, లేదు రెడ్డొచ్చే మొదలాడు అన్నట్టుగా మళ్ళీ ఈ అంశాన్ని కొత్తగా మొదలు పెట్టడాన్ని ఇష్టపడతారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అనేది ఉండదు. మరి అప్పుడు అమరావతిలో బిల్డింగుల పరిస్థితి ఏంటో తెలియదు, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏమిటో తెలియదు, తీసుకున్నటువంటి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల అప్పుని రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఎట్లా తీరుస్తుందో తెలియదు. ఇంకా ఏళ్ల తరబడి రాష్ట్రం కానివ్వండి, దాని రాజకీయం కానివ్వండి, ఈ రాజధాని అనే అంశం చుట్టూనే పరిభ్రమిస్తుందన్నమాట. మరి అట్లా పరిభ్రమిస్తే దాని అభివృద్ధి సంగతి ఏంటి, మిగతా విషయాల సంగతి ఏంటి తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి పని చేశాడు. ఈ ఇష్యూని జనం ముందే తీసుకొచ్చి ఒక పంచాయతీ పెట్టాడు. అమరావతితో, రాజధానితో ఆటలాడుకుంటాను నేను అధికారంలోకి వస్తే అని పబ్లిక్గా చెప్పాడు. ఇప్పుడు ఇక బంతి ఆంధ్ర ప్రజల ముందు ఉంది. ఇప్పుడంటే 2029 ఎన్నికల్లో, అంటే 2029 ఎన్నికలతోటి ఆంధ్రప్రదేశ్ భవితవ్యం తేలిపోతుందన్నమాట.